హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. ఇక నుంచి లేట్ అవ్వదు. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల లేట్ అయింది. ఇల్లు షిఫ్ట్ అయ్యాము వేరే చోటుకి, అందుకే లేట్ అయింది. ఇక నుంచి అయితే లేట్ అయింది. మార్నింగ్ లేచేసి టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. దోశ వేస్తున్నాను. నేనైతే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ లేసాకల్లే 8:15 8:30 అలా అయింది. మేము చిన్నగా బ్రష్ చేసి ఇంకా టిఫిన్ చేసేకల్లా చాలా లేట్ అయిపోయింది. ఏంటా ఎప్పుడు దోశ చేస్తుంది అనుకుంటున్నారేమో. మేము దోశ తప్ప ఎక్కువ ఏమీ తినము. ఇడ్లీ చాలా తక్కువ. ఆల్రెడీ చెప్పాను నేను లాస్ట్ వీడియోస్లో. చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కరోజు చేస్తే ఇద్దరికి కదా 2 రోజులు వస్తుంది. నేనైతే కొంచెం తక్కువే తింటాను చట్నీ, మా వారే ఎక్కువ తింటారు. మీ ఇంట్లో ఎవరు ఎక్కువ తింటారో కామెంట్ చేయండి. 9:30 10కే అసలు ఎండ చూడండి ఎలా ఉందో. ఈ ఇయర్ మాత్రం బాగా ఉన్నాయి ఎండలు. మీకు కూడా అంతే ఉన్నాయా? కామెంట్ చేయండి. అసలు చాలా ఉబ్బదీస్తుంది. నాకు మాత్రం స్వెట్ బాగా పడుతుంది. టిఫిన్ అయితే చేసాము. సన్లైట్ మాత్రం ఇంట్లో చాలా బాగా పడుతుంది. నాకు టిఫిన్ చేసిన వెంబటనే నిద్ర వచ్చేస్తుంది. కానీ తప్పదు, మన పని మనమే చేసుకోవాలి. సండే అయినా మండే అయినా ఏ డే అయినా మన పని మనమే చేసుకోవాలి. ఒకళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడూ ఎదురు చూడను. నా పని అయితే నేనే చేసుకుంటా. ఎవరో వస్తారు చేస్తారని మాత్రం నేను ఎప్పుడూ ఎదురు చూడను. నాకు అసలు నచ్చదు కూడా అలా చేయించడం. చూడండి, వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది ఇంట్లో. మేము ఉండేదైతే 3rd ఫ్లోరు. ఎండ అంతే ఉంది. నైట్ పూట అయితే చల్లగా గాలి కూడా అంతే బాగుంటుంది. నా కోసం అయితే బట్టలు వెయిట్ చేస్తున్నాయి, ఉతకాలి వాటిని కూడా. నేనైతే ఫస్ట్ టైం బిర్యానీ చేద్దాం అనుకున్నా, కానీ బిర్యానీ ప్రాసెస్ చూస్తే చాలా ఉంది. నాకు భయం వేసింది. పలావ్ చూశాను, కొద్దిగా ఈజీగా అనిపించింది. అందుకే పలావ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా. పలావ్, చికెన్ కర్రీ, వెజిటేబుల్స్ అన్నీ తీసాను పక్కకి కట్ చేద్దామని. వచ్చి నేనున్నాగా నేను కట్ చేస్తాను, వెళ్ళి బట్టలు ఉతుకు, ఎండ వస్తుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది, ఉతకలేము అంటున్నారు. ఒక్కొక్కసారి అనిపించిద్దండి నాకు, నా మీద ఎంత ప్రేమ ఉందా అని. హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాడంట. నన్నే ఎందుకు తీస్తున్నావు ఊరికే వీడియో అని అంటున్నాడు. హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే వీడియో తీయకూడదా చెప్పండి. రైస్ అయితే నానబెట్టాను. చికెన్ మార్నింగే తెచ్చాడు, అంతా కడిగేసి పక్కన పెట్టేశాను. నా కోసం అయితే బట్టలు అలా చూస్తున్నాయి. నేనైతే వెళ్ళి ఫస్ట్ బట్టలు ఉతికేయాలి. బట్టలు అయితే వాష్ చేసి అయితే వచ్చేసాను. అన్నీ కట్ చేశాడు. పలావ్లోకి, కర్రీలోకి అన్నిటికీ కట్ చేశాడు. నేను ఇంకా కర్రీ లేట్ అవుతుంది ప్రాసెస్ అని చెప్పేసి ముందే స్టార్ట్ చేశాను. ఎప్పుడు నాకు ఈ కర్రీ ఒకటి బాగా లేట్ అవుతుంది. ఫాస్ట్గా కుక్ చేయడం నేర్చుకోవాలి. ఇంకేమైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి, ఫాస్ట్గా కుకింగ్ ఎలా నేర్చుకోవాలో. నాకు ఆయిల్ అంటే కొద్దిగా భయం ఎక్కువ, అందుకే ఇంత డిలే చేశాను నేర్చుకోవడానికి. ఎప్పుడు బయటే తెచ్చుకుంటున్నాం. బయట తెచ్చుకున్నది టేస్ట్ ఉండలేదు. ప్లస్ నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి అయితే పట్టుబట్టాను, నేర్చుకోవాలి. ఇప్పుడు బయటే తెస్తాము. బిర్యానీ కానీ పలావ్ కానీ ఎక్కువ బయటే తెస్తాము. ఇక నుంచి బయట ఫుడ్స్ తగ్గించాలి అని ఒకటి డిసైడ్ అయ్యాము. అందుకే ఇంట్లోనే ఎంతైనా సరే ప్రిపేర్ చేయాలి ఇంట్లో అయినా అని చెప్పేసి ఇంట్లోనే చేస్తున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ నాకు గుర్తుండవు తర్వాత ఏమేమి వేయాలో, అందుకే అన్నీ పక్కన పెట్టుకుంటే గుర్తుంటుందని చెప్పేసి అన్ని పేస్టులు కానీ ఏమన్నా మిక్సీ గ్రైండ్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ అయితే నాకు అంత ప్రాబ్లం లేదు, ఎందుకంటే 2-3 టైమ్స్ చేశాను కాబట్టి అలవాటు అయిపోయింది. ఫస్ట్ 2 టైమ్స్ యూట్యూబ్ చూసే చేశాను. తర్వాత అలవాటు అయిపోయి కంటిన్యూషన్గా అదే ప్రాసెస్లో చేసేకల్లా అలవాటు అయిపోయింది. కానీ నాకు పలావ్ దగ్గరికి వచ్చేకల్లా భయం వేస్తుంది ముందే. చికెన్లో అయితే ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అయితే వేశాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోదే వేస్తున్నాను. ఫస్ట్ 2 టైమ్స్ బయటదే వేశాను. నాకు అంత టేస్ట్ అనిపించలేదు, ఫ్రెష్ ఫీలింగ్ అయితే రాలేదు. ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే వేస్తున్నాను. ఒక చికెన్ మసాలా, గరం మసాలానే బయట కొనుక్కొస్తున్నాను. ధనియాల పొడి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. అసలు బయటదైతే నాకు స్మెల్ కూడా అనిపించట్లేదు. కర్రీలో వేసినప్పుడు టేస్ట్ కూడా అంత అసలు ఏం బాగోట్లేదు. అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేస్తున్నాను. చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే పెరుగు చట్నీ అని అంటారు, కొంతమంది రైతా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ప్రిపేర్ చేద్దాం. టైం అవుతుంది, టైం కూడా 12 అవుతుంది.
లేట్ అవుతుందని చెప్పేసి అయితే చికెన్ ఇటు స్టవ్ మీద పెట్టేసి అటు స్టార్ట్ చేస్తున్నాను. చిన్నగా యూట్యూబ్ చూసుకొని చేస్తున్నాను. భయం వేస్తుంది కానీ అదేమో హైట్గా ఉంది గిన్నె. నేను ఎప్పుడు అంత తిప్పలేదు అంత పెద్దవి గిన్నెల్లో. నేనైతే ఆయిల్ అండ్ గీ 2 యూస్ చేశాను. టేస్ట్ వస్తుందని యూస్ చేశాను. డాల్డా కూడా చెప్పారు, ఇంట్లో నెయ్యి ఉందని చెప్పేసి అయితే యూస్ చేశాను. బిర్యానీ మసాలాలు అయితే వేశాను. చెక్క, లవంగం, యాలకులు, ఇంకా ఏదో బిర్యానీ ఆకు, ఇంకా పువ్వు ఏదో వేసాను. ఆ పువ్వు పేరు అయితే గుర్తు రావట్లేదు. మీరైతే కామెంట్ చేయండి, నాకైతే గుర్తు రావట్లేదు. అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసాను. అవి కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. స్మెల్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఇంట్లో చేసింది కదా, ఫ్రెష్గా ఉంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. నేనైతే కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ పోస్తాను డైలీ. కానీ ఇక్కడ వీడియోలో అయితే కప్కి 1.5 కప్పే చెప్పారు వాటర్. నాకెందుకో డౌట్గా అనిపించేసి నాని వాళ్ళ అమ్మమ్మకి కాల్ చేసి నేను అడిగాను కప్కి ఎన్ని కప్స్ వాటర్ పోయాలని చెప్పేసి. కప్కి 1.5 కప్ అనే చెప్పారు తను కూడా. ఇంకా అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఓకే బిర్యానీకి అయితే కప్కి 1.5 కప్ వాటర్ పోయాలని. నేను అన్ని వాటర్ అన్ని మెజర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. రైస్ అయితే 1 అవర్ బిఫోరే నానబెట్టేసి పక్కన పెట్టాను. అప్పుడే బాగుంటుందని చెప్పింది నాకు, నిన్న నైట్ చెప్పిందిలేండి అవన్నీ. అయితే పోసేసి కొత్తిమీర, పుదీనా అన్నీ వేసాను. సాల్ట్ కూడా వేస్తున్నాను. నాకు సాల్ట్ ఎందుకో డౌట్గా ఉంది, కొద్దిగా తక్కువ వేసాను. ఎందుకంటే కర్రీలో ఉంటుంది కాబట్టి, కర్రీ మిక్స్ చేసుకుంటాం కాబట్టి సరిపోద్దేమో అనే ఇంటెన్షన్తో కొద్దిగా తక్కువే వేసాను. కర్రీ కూడా అయిపోవస్తుంది. ఇంకా అవి మూత పెట్టేసి పక్కన పడేసాను. ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అయితే భయం వేస్తుంది నాకు. యావరేజ్గా వచ్చినా పర్లేదులే కానీ మొత్తం ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ టైంకి నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు, ఎందుకో భయం వేస్తుంది ఫస్ట్ చేయాలన్నా. ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి, ఇంకా అందుకే రైస్ వేస్తున్నాను. రైస్ అయితే బాగా నానిపోయాయి. కొద్దిగా నానితే బాగా ఉంటుంది అని చెప్పింది, అందుకే 1 అవర్ బిఫోరే నానబెట్టేశాను. ఏంటి ఇద్దరమేగా ఎందుకు అంత రైస్ అనుకుంటున్నారేమో, ఇద్దరమే కానీ నాని వాళ్ళ అమ్మమ్మకు కూడా పంపిద్దామని చెప్పేసి, వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా పంపిద్దామని చెప్పేసి కొద్దిగా ఎక్కువే నానబెట్టాను. నేను చేసిన పలావ్ మిస్ అవుతుంది ఎవరంటే మా వదిన, అన్నయ్య మిస్ అయిపోతున్నారు టేస్ట్ చేయటం. ఇలా అయితే వచ్చింది, పర్లేదు, చూడటానికైతే బాగానే ఉంది. మరి తింటే ఎలా ఉంటుందో తెలీదు. అలా కష్టంతో యూట్యూబ్ చూసి అయితే చేశాను. నేను ఈ రూమ్లోకి వచ్చి చూసే కల్లా నాని అయితే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాడు. నేను సైలెంట్గా వచ్చి వీడియో తీస్తుంటే వీడియో తీసింది కూడా డిలీట్ చేశాడు. తీయకు వీడియో, నేను అసలు బాగాలేదని చెప్తున్నాడు. ఆయిల్ పెట్టుకున్నాడంట, పొద్దున్నుంచి అదే చెప్తున్నాను, నేను ఆయిల్ పెట్టుకున్న వీడియో తీయకు అని. నిన్న నైట్ జాబిలమ్మ నీకు అంత కోపమా అనే మూవీ చూసాము, ధనుష్ డైరెక్షన్ది. బాగుంది, యావరేజ్, నాకు అంతగా ఏమనిపించలేదు. అది పెట్టుకొని కానీ అదే చూస్తున్నాడు. ధనుష్ యాక్టర్, సింగర్, డైరెక్టర్ అని చెప్తున్నాడు. నేను ఇంకా నాకు చిరాకు వచ్చేసి ఇటు వచ్చేసాను. ఇంకా లంచ్ చేసేస్తున్నాము. నేను ఎలా ఉంది టేస్ట్ చెప్పంటే నవ్వుతున్నాడు, సూపర్ అని చెప్పాడు. నిజం చెప్పంటే ఓకే గుడ్ అన్నాడు. ఓకే నెక్స్ట్ టైంకి హోప్ వచ్చింది మనకు చేయటానికి, బాగుంది అని చెప్పేసి. ఇంకా తినేసి అయితే నిద్రపోయాము. 5కి అలా లేచాము. లేచిన బట్టినే ఆఫ్టర్నూన్ థమ్స్అప్ తెచ్చుకున్నాము, కానీ తాగటం మర్చిపోయాము. లేచాక థమ్స్అప్ గ్లాస్లో పోసుకొని తాగేస్తున్నాము. ఈవినింగ్ 5:30 అలా అయింది. కొద్దిగా చల్లబడింది, బాగానే ఉంది, అంతగా వేడైతే ఏం లేదు. చూపిస్తాను చూడండి, వ్యూ అయితే బాగుంది, సన్సెట్ కూడా బాగా కనిపిస్తుంది. ఇంకా నేను ఇంట్లో పని చేసుకొని, నాని అన్నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే సరే ఇంట్లో పని అయిపోయాక వెళ్దామన్నాను. ఇంకా నేను ఇంట్లో పని చేసేసుకొని కూర్చున్నాను. ఇంతలో బట్టలు మర్చిపోతే సర్లే తీసుకొస్తా అని చెప్పేసి అయితే వెళ్ళాడు. తీసుకొచ్చి ఇంట్లో వేసేసి, నీతో ఎప్పుడు లేటే అంటూ వెళ్తున్నాడు, పద ఫాస్ట్గా అంటున్నాడు. సర్లే అని చెప్పేసి వెళ్తున్నాం అక్కడికి. మేము వెళ్ళేసరికి అక్కడ పిన్ని కూడా చికెన్ చేస్తుంది. లైట్ వేసుకో పిన్ని అంటున్నా, లైట్ ఉందిగా వస్తుంది తర్వాత వేద్దామంది. సరే అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నా. కుకింగ్ అయితే బాగా చేస్తుంది పిన్ని, అన్నీ బాగా చేస్తుంది. నాయనమ్మ అయితే ఇంకా షెఫ్, మాస్టర్ షెఫ్, ఇంకా ఆమెకు తిరిగి ఉండదు, అన్నీ బాగా చేస్తుంది. ఇంకా వచ్చేకల్లే ఈవినింగ్ చపాతీ చేసిందంట.
పిండి కాల్చమంటే కాలుస్తున్నాను. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇంటికి వచ్చేసి అయితే డిన్నర్ చేసేసాము. చపాతీ కూడా ఇచ్చింది. అది కొద్దిగా రైస్ తినే కల్లా ఎక్కువైపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.